ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా బాను ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రిడ్జ్ టూర్ చేద్దామని చెప్పి లీలా బాను ఛానల్లో చేయడం జరుగుతుంది. అందరూ కూడా దగ్గరకు వచ్చి మా ఫ్రిడ్జ్ ని చూడండి. మా ఫ్రిడ్జ్ మేము 10 ఇయర్స్ కిందట తీసుకున్నామండి ఈ ఫ్రిడ్జ్ ని. ఇది శాంసంగ్ ఫ్రిడ్జ్ 5 స్టార్ అండి. 10 ఇయర్స్ వారంటీ ఉంది. 2014 లో ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఈ ఫ్రిడ్జ్ కి ఏంటంటే ఇది మనకి డీప్ ఫ్రిడ్జ్ కూడా నార్మల్ ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రీజర్ని ఏం కావాలి అనేది ఆ మోడ్ లో మనం అవసరమైనప్పుడు సెట్ చేసుకోవచ్చు. మా ఫ్రిడ్జ్ లో పైన కవర్ ఉంటుంది. దీని మీద నేను ఒక ఫ్యాడ్ను పెన్ను పెట్టుకుంటాను. వంటగదిలో ఏవైనా సరే సరుకులు అయిపోయినప్పుడు వెంటనే ఒక పేపర్ మీద రాసి ఇక్కడ పోస్ట్ చేసుకుంటాను. అలాగే ఈ ఫ్రిడ్జ్ డోర్ లో వచ్చేసేటప్పటికి మనకి ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ ఏమన్నా షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బిల్స్ కానీ దీనిలో సేవ్ చేస్తాను. ఇది మనకి డీప్ ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రిడ్జ్ మనకి డీప్ ఫ్రిడ్జ్ మేము కొనేటప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫ్రీజర్ గా కూడా వాడుకోవచ్చు అని చెప్పారు. అందుకోసం అని చెప్పి మేము దీన్ని ప్రిఫర్ చేయడం జరిగింది. మా ఫ్రిడ్జ్ లోపల ఏముంది అనేది మీ అందరికి చూపిస్తాను. ఇది మా డీప్ ఫ్రిడ్జ్ అండి. దీన్ని ఫ్రీజర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు, డీప్ లాగా కాదు. దీనిలో వచ్చేసి మిల్క్ తీసుకొచ్చుకున్నవి, అలాగే మనము కారం సంవత్సరానికి సరిపడా కారం పట్టించుకుంటాం కదండి, ఆ కారాలను కూడా దీనిలో స్టోర్ చేసుకుంటాను నేను. ఇలా కారాలను కూడా స్టోర్ చేసుకుంటాను. అలాగే పసుపు కూడా కొమ్ములు తెచ్చి ఇయర్ కి ఒకసారి పట్టిస్తాను. అలాగే రైస్ ఫ్లోర్ కానీ అలాంటివి. ఈ కవర్ వచ్చేసేటప్పటికి ఇవి డ్రై ఫిష్ అండి. నేను బందర్ ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ దొరికే డ్రై ఫిష్ మొత్తం కూడా తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇలా కవర్ లో పెట్టి సేవ్ చేస్తాను. అలాగే ఇంకా మిగతావి కూడా ఎసెన్స్ ఏమున్నాయో అవి పెడతాను. ఇది వచ్చేసి మనకి రసం పౌడర్, ఇది సాంబార్ పౌడర్, అలాగే ఇవి పంకిన్ సీడ్స్, సబ్జా గింజలు, అలా బిర్యానీ ఆకులు, ఇలాచి, ఇలాంటివి, చాక్లెట్స్ ఎప్పుడైనా సరే పాప బర్త్డేకి అట్లా తీసుకొచ్చి ఉన్నాయి గనక ఇందులో సేవ్ చేస్తాను. ఇది మా డీప్ ఫ్రిడ్జ్ కింద నేను యూజ్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి డ్రై ఫిష్, పసుపులు, కారాలు, మిల్క్ అలాంటివన్నీ దీనిలో పెడతాను. ఇది వచ్చేసేటప్పటికి ఫ్రెషర్ అండి. ఏమైనా సరే ఫ్రెష్ రూమ్ అన్నమాట. దీంట్లో మనము ఏమైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఫ్రూట్స్ పెట్టాను. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ కి సంబంధించినవి అన్ని కూడా దీనిలో ఉంటాయి. మరలా అంతేకాకుండా ఇంకా నేనేం చేస్తానంటే దీనిలోకి సంబంధించి మనకి బిర్యానీలోకి వాడే ఎసెన్స్ ఉంటాయి కదండి, ఆ ఎసెన్స్ ను కూడా ఇలా నేను బాక్స్ లో స్టోరేజ్ చేసుకుని ఇలా నేను దీనిలో ఫ్రెష్ షోరూమ్ లో ఉంచుకుంటానండి. అంతేకాకుండా ఇంకా దాంట్లో ఫ్రూట్స్ మరియు ఏమన్నా పిండి పదార్థాలు లాంటివి ఉన్నా కూడా దీనిలో యూజ్ చేస్తాను. ఎక్కువ ఆల్మోస్ట్ దీనిలో వచ్చేటప్పటికి డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ మనము సేవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికండి మనము సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు పెట్టుకుంటాం కదండి, ఆ పచ్చళ్ళు అన్ని కూడా నేను దీనిలో సేవ్ చేస్తాను. ఇవి మనకి 1 ఇయర్ కి నిలవ ఉండే పచ్చళ్ళు అండి. మామిడికాయ పచ్చళ్ళు కానీ లేదంటే పండు మిర్చి పచ్చడి కానీ అలాంటివన్నీ కూడా దీనిలో యూజ్ చేస్తాను. అంతేకాకుండా మనము పండగలకు ఎప్పుడైనా సరే కొబ్బరికాయలు కొట్టుకున్నట్లయితే గనక మనకి ఎండు కొబ్బరి యూజ్ అవుతుంది కదండి, ఆ కొబ్బరి. అలాగే మనం సంవత్సరానికి సరిపడా కొబ్బరిని కూడా పండగలకు కొట్టినప్పుడు దాన్ని ఎండబెట్టి ఇలా నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక కవర్ లో స్టోర్ చేసుకుంటానండి. అంతేకాకుండా నేను ఏం చేస్తామంటే పెరుగులు వారానికి నేను మజ్జిగ చేసి వెన్నపూస చిలికి దాన్ని నెయ్యి కాసి ఇలా నెయ్యిని కూడా స్టోరేజ్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా పచ్చళ్ళేనండి.
ఇవన్నీ కూడా పచ్చళ్ళు, ఎండు కొబ్బరి ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. అంతేకాకుండా మనకి పిండి వచ్చేటప్పటికి బయట నుంచి తెచ్చుకున్న ఇది ఎండు కొబ్బరి పొడి అండి. ఎప్పుడైనా రెడీమేడ్ గా కర్రీస్ లో వేయటానికి ఉపయోగిస్తాము. అలాగే ఇవి వచ్చేసేటప్పటికి గోధుమ పిండ్లు, బియ్య పిండ్లు, ఇంకా ఏవైనా సరే అవసరం ఉన్న ఆ పదార్థాలు అంటే ఇప్పుడు ఈ శనగలు ఇలాంటివి బయట ఉంచితే కొంచెం పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ కూడా నేను స్టోర్ చేస్తాను. అంతేకాకుండా మనకి ఏమన్నా సోడాలు లాంటివి కానీ అలాంటివి ఉన్నా కూడా అవి కూడా దీనిలోనే పెడతానండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి ఇది వెజిటబుల్ బాక్స్ అండి. దీనిలో వెజిటబుల్ యూజ్ చేయాలి. కానీ నేనేం చేస్తానంటే దీనిలోకి చింతపండు, బెల్లం అలాంటివి ప్లస్ ఇంకా పచ్చడి కొంచెం అక్కడ సరిపోకపోతే గనక ఇక్కడ పచ్చడి బాక్స్ లాంటివి పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేటప్పటికి రోజు నైట్ తోడు పెట్టిన పెరుగు మార్నింగ్ కి వరకు ఇలా ఉంచుతాను. పెరుగు బాక్సులు అలాగే మేగడ బాక్సులు కూడా ఉంటాయి. ఇంకా ఇవి వచ్చేటప్పటికి వెజిటేబుల్స్ అండి. ఒక నిమిషం. ఇవి వచ్చేటప్పటికి వెజిటేబుల్స్ అండి. ఇవి సూపర్ మార్కెట్ నుంచి సాటర్డే ఈవినింగ్ తెచ్చేసుకుంటే ఇలా మన కవర్ లోనే ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా కవర్ లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి ఒక్కటి కూడా కవర్ లో ఉంటాయి. దాన్ని కవర్ తీసుకుని యూజ్ చేసుకుంటాము. ప్రతిదీ కూడా అంతే. ఓన్లీ ఇక్కడ వచ్చేసేటప్పటికి వెజిటేబుల్స్, పెరుగు, మనం మేగడ తీసిన మేగడ ఇందులో ఇలా సేవ్ చేస్తాను. అవసరమైనప్పుడు కవర్ తీసి వాడుకుంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసేటప్పటికి ఏంటంటే మనం తీసుకొచ్చుకున్న స్టోరేజ్ చేసుకోవటానికి ప్రతి ఒక్కటి కూడా ఇవి మిరియాలు, అలాగే మనకి ఇవి కిస్మిస్, ఇవి వచ్చేసి ఖర్జూరాలు, జీడిపప్పు, కిస్మిస్, మన బిర్యానీలోకి సంబంధించినవి, ఆవాలు, షాజీరా ప్లస్ ఇంకా సొంటి అట్లాంటి అన్ని అన్నమాట. అంతేకాకుండా మనం కనుక అట్టుపిండి కూడా తెచ్చుకున్నట్లయితే ఆల్మోస్ట్ రుబ్బుకుంటాము. ఒకవేళ రుబ్బుకోవట్లేదు, కుదరట్లేదు అనుకుంటే కనుక తెచ్చుకున్నది కూడా దీనిలో పెడతాను. ఇది ఇలా యూజ్ చేస్తాము. ఇంకా డోర్కి వచ్చేటప్పటికన్నీ రెగ్యులర్ గా తీసుకుని వాడుకుంటానికి ఇవి వచ్చేసి మనం దేవుడి పటాలకు కానీ వాటికి కానీ తొడవడానికి ఉపయోగించేది పన్నీరు, అలాగే ఎగ్స్. ఇవి వచ్చేటప్పటికి మనం కూరగాయలు వెజిటేబుల్స్ ఏవైనా సరే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అలాగే ఈ డ్రమ్ స్టిక్స్ కానీ ఇంకా వేరే అల్లము, వెల్లుల్లి అలాంటివన్నీ కూడా, నిమ్మకాయలు, లెమన్స్ కూడా నేను కవర్లోనే ఇలా సేవ్ చేస్తాను. ఏదైనా సరే ఇలా మనం కవర్లో ఉంచుతాను. ఇవి నాకు అందుబాటులో పెట్టుకుంటాను, ఎప్పుడు వాడతాం కాబట్టి. వీటిలో వచ్చేసేటప్పటికి జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివన్నీ కూడా దీనిలో ఉంటాయి. అలాగే మా అమ్మాయిలకి ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ కానీ నేను కానీ వేసుకోవాలనుకుంటే దీనిలో సేవ్ చేస్తాను. కొబ్బరి చిప్పలు ఎప్పుడైనా చట్నీకి అలాంటివి కావాలి అంటే ఇలా యూజ్ చేస్తాను. అలాగే మేగడ తీసే బాక్సులు కూడా ఇలా మేగడ తీసి ఒక దాంట్లో పెడతాను. ఫ్లవర్స్ కనుక ఎక్కువ తెచ్చుకున్నట్లయితే ఇలా ఒక డబ్బాలో ఫ్లవర్స్ పెడతాను. అలాగే మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా వచ్చినా సరే డ్రింక్స్ కావాలి అనుకుంటే అందుబాటులో ఇలా డ్రింక్స్ పెడతాను. మా చిన్ని ఫ్రిడ్జ్ అండి ఇది. మీడియం ఫ్యామిలీ కాబట్టి మాకు ఇంతవరకు అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి మా సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్లో మీ అందరికీ కూడా మేము ఉపయోగించే ఫ్రిడ్జ్ గురించి చూపిద్దాం అని చెప్పేసి ఈ రోజు ఫ్రిడ్జ్ టూర్ చేద్దామని చెప్పి సింపుల్ గా ఫ్రిడ్జ్ టూర్ చేసామండి. పెద్దగా మా ఫ్రిడ్జ్ లో అయితే అంత ఏమీ ఉండదు. మేమైతే వాటర్ బాటిల్స్ అలాంటివి పెట్టము, ఫ్రిడ్జ్ లో వాటర్ అస్సలు యూజ్ చేయము. కూల్ డ్రింక్స్ కూడా మేము యూజ్ చేయమండి. ఎవరైనా వస్తే మంచి వేసవి కాలం కానీ లేదంటే ఎండలో వచ్చిన వాళ్ళకి వెంటనే ఇవ్వడానికి అని చెప్పి అలా బాటిల్స్ తెచ్చి సేవ్ చేస్తాము.
ప్రతిదీ మేము వాడేదల్లా పాలు కూడా ఎక్కువ శాతం మార్నింగ్ తెచ్చేసుకుని పాలు కాసేసి యూజ్ చేసేస్తాము. పెరుగు ఒక్కటి మాత్రం నైట్ కి ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ తీస్తాము. మేగడ మాత్రం 1 వీక్ 1 వీక్ కి నెయ్యి చేస్తాను. వెజిటబుల్స్ కూడా 1 వీక్ కి సరిపడా శనివారం రోజు ఈవినింగ్ ఎళ్లి తీసుకొచ్చుకుంటే మాకు ఆ వెజిటబుల్స్ సరిపోతాయి. నేను ఆల్మోస్ట్ ఎక్కువ శాతం సూపర్ మార్కెట్ లో తీసుకురావడానికే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే అక్కడ నాణ్యంగా ఉంటాయి. ప్లస్ మనకు పాడవవు. బయట తీసుకొస్తే మనం పావు కేజీ వంకాయలు తెస్తే దాంట్లో ఒక రెండో మూడో వంకాయలు పనికొచ్చేటట్లుంటాయి. ఇక్కడైతే ఎక్కువ శాతం పాడవకుండా ఉపయోగపడతాయని కొంచెం అక్కడ ప్రిఫర్ చేస్తాను. కారాలు, పసుపులు, పచ్చళ్ళు అలాగే మనం పిండి రైస్ ఫ్లోర్ గాని, లేకపోతే వీట్ ఫ్లోర్ గాని అలాంటి వాటి అన్నింటిని కూడా కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. మా చిన్ని ఫ్రిడ్జ్ మా యొక్క సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా ఉండేటట్లుగానే ఉంటుంది మా పాప వాళ్ళయి. మా ఫ్రిడ్జ్ టూర్ గనక మీకు నచ్చినట్లయితే కనుక మా వీడియోని సపోర్ట్ చేయండి. మా సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఉన్న ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మా సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ ని మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. మా ఫ్రిడ్జ్ టూర్ గనక మీకు నచ్చినట్లయితే మా ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది శాంసంగ్ అండి. ఇది శాంసంగ్